नमस्कार बच्चों, मैं हूँ जीवल रविंदर। कैसे हैं बच्चों? अच्छा है ना? मैं भी बहुत बहुत अच्छा हूँ, है ना? हाँ, पिछले बार हम 9वीं कक्षा या 9 पाठ है ना, रमज़ान के बारे में पढ़ चुके हैं। आज हम 10वां पाठ अमरवाणी के बारे में पढ़ेंगे, है ना? अमरवाणी का मतलब क्या होता है? अमर का मतलब क्या होता है? जब आप कोई शब्द समझ में नहीं आता है तब उसको कई रूप से हम सोचना चाहिए। अमर, उसका विलोम शब्द क्या होता है? मर का अर्थ क्या होता है? మరణించడం అన్నమాట। इसका विलोम शब्द अमर అంటే మరణం లేని, ఓకేనా? వాణి అంటే అన్నమాట వాక్, ఓకేనా? అమరవాణి మరణం లేని మాట లేదా మరణం లేని మాట। ఇక్కడ ఈ కవులు చెప్పిన పద్యాలు మనకి ఏంటంటే అమరత్వం పొందినాయి అన్నమాట। వాటికి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు। సుమారుగా వాళ్ళు చనిపోయి ఒక 500 సంవత్సరాలు అవుతుంది, అయినప్పుడు కూడా వాళ్ళ పద్యాలు మనం ఇప్పటికీ చదువుకున్నాం। ఎందుకు అన్నమాట? వాళ్ళ మాటలు అంత విలువైనవి, అంత అమూల్యమైనవి అన్నమాట, ఓకేనా? సో ఇవాళ మనం अमरवाणी जो पाठ के बारे में या कविता के बारे में, इसमें दोहे हैं, दोहे के बारे में पढ़ेंगे, है ना? पहले अमरवाणी, ओके ना? देखिए यहाँ है ना, हाँ, मैं इधर दोहे हैं, मैं पढ़ता हूँ, अब जरा ध्यान से सुनिए। जैसे मैं गाता हूँ आप भी उसी तरह गाना चाहिए, है ना? रही मन दागा प्रेम का, मत तोड़ो झटकाई। रही मन दागा प्रेम का, मत तोड़ो झटकाई। टूटे से फिर ना जुरई, टूटे से फिर ना जुरई, जुरई गांठ पर जाए रही माँ, जुरई गांठ पर जाए। अच्छा है ना? हाँ, इस दोहे को रहीम ने लिखा है ना? हाँ, इधर चित्र में देखिए आपको, है ना? हाँ, क्या क्या दिखाई दे रहा है? पहले देखिए, इसका अर्थ देखिए। रहीमन दागा प्रेम का, रहीम कहता है जो प्रेम जो होता है वो दागा जैसा होता है। प्रेम अनदी दारम अटुवंटिदी, दागा అంటే దారం, ఓకేనా? మత్తు తోడో జట్కాయ్, చటకమందని తెంపదు, ఓకేనా? ఈ దారం అనే ప్రేమను తెంపదు లేదా తుంచొద్దు। क्योंकि टूटे से फिर ना जुरई, टूटे से తెగితే మళ్ళా అతుకదు, ఓకే? జురై గాంట్ పరిజాయ్, గాంట్ అంటే ముడి, ఓకే? అతికినా కానీ ముడి పడుతుంది। అందుకే ఏమిటంటే ప్రేమ అనే దారాన్ని తెంపదు, తెంపితే అది అతకదు, అతికినా కానీ మళ్ళీ అది ముడి పడుతుంది। కాబట్టి దాన్ని పవిత్రంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అర్థం అన్నమాట, ఓకే? రైట్। चित्र में क्या दिखाई दे रहा है? देखिए ना, आपको चित्र में क्या दिखाई दे रहे हैं? 2 हाथ, 2 చేతులు ఉన్నాయి, एक धागा, है ना? हाँ, दोनों हाथ में धागा को पकड़ा है। पहले संज्ञा शब्दों को बोलना, 2 हाथ दिख रहे, 1 धागा, बस। दूसरा, यहाँ हाथों से क्या किया जा रहा है? हाथों से क्या किया, చేతులు ఏం చేస్తున్నారు అక్కడ, है ना? या धागा को गांठ कर रही, ముడేస్తున్నాడు దాన్ని, ఓకేనా? धागाని ఆ దారానితో ముడేస్తున్నాడు అన్నమాట। जीवन में दोस्ती का क्या महत्व है? जीवन में दोस्ती का, दोस्त ఏంటండి? ఫ్రెండ్షిప్, ఓకేనా? స్నేహం యొక్క గొప్పదనం ఏంటిది, ప్రత్యేకత ఏంటిది అంటే ఏంటంటే जो हमेशा, जो बचपन से हमेशा हमारे साथ रहने वाले ही हमारा मित्र है। बचपन से, अब जब जितना उम्र होते हैं बहुत छोटे से, जब तक मरते जाते हैं, जब तक मरते हैं तब तक हमारे साथी हमारे साथ रहते हैं, हमारा सुख दुखों को बांटते हैं, हमारे जो कष्टों में हमें सहायता देते हैं, उनके कष्टों में हम सहायता देते हैं। చిన్నప్పటి నుండి మనతో మెసిలే వాళ్ళు, మన కష్టంలో ఆదుకునే వాళ్ళందరూ కూడా ఏంటంటే మన స్నేహితులే। हम जो बोलना चाहते हैं, जो बांटना चाहते हैं, अपना दोस्तों से ही बांट लेते हैं। మనం ఏదైనా పంచుకోవాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ మన స్నేహితుల ద్వారా మాత్రమే పంచుకుంటాం, స్నేహితులతో మాత్రమే పంచుకుంటాం, ఓకేనా పిల్లలు? రైట్। उद्देश्य, नीति दोहों का संकलन व पठन कर नैतिक भावनाओं से जीवन मूल्यों का विकास करना। నీతి దోహం కా సంకలన్, నీతి దోహి ఇవన్నీ కూడా నీతి దోహ అన్నమాట। వీటిని సంకలన్ కర్ణ, ఇకట్టా కర్ణ హై, గ్యాదర్ చేయాలి। వా పఠన్ కర్, మళ్ళీ చదివి, నైతిక భావన से జీవన్ మూల్యంగా వికాస్ కర్ణ, నైతిక భావన से నీతివంతమైన భావనతోని, నీతివంతమైన ఏం చెప్పుకున్నామంట, ఈ పని చేయాలి, ఈ పని చేయద్దు,
పెద్దల్ని గౌరవించాలి, మంచిగా ప్రవర్తించాలి, అబద్ధం ఆడరాదు, ఇవన్నీ కూడా नीतिवतమైన భావన అన్నమాట। और భావన से జీవన్ మూల్యం का వికాస్ కన్నా మన జీవిత విలువల్ని పెంపొందించుకోవడం కోసమే ఇక్కడ దోహాలు మనకి ఇవ్వడం జరిగింది। ఓకేనా పిల్లలు, రైట్। ఇప్పుడు ఒకసారి చూడండి పిల్లలు, పాఠం సమస్య అర్థాలు చూసుకుందాం। ఓకేనా, సుమిరన్ టు రిమెంబర్ గుర్తుకు తెచ్చుకునుట, యాద్ చేసుకునుట। ఓకేనా, కాహే వై ఎందుకు, క్యోं, హోయ్ టు హ్యాపెన్ సంభవించుట, ధీరే స్లోలీ మెల్లగా, మన అంటే మన్ హర్ట్ మనసు, మాలి గార్డెనర్ తోటమాలి, సించై టు ఇరిగేట్ నీరు పెట్టుట। ఓకేనా, చెట్లకు నీళ్ళు పోస్తాం కదా అలాగనమాట। గడ పాట్ కుండ, సాయి గాడ్ భగవంతుడు, భూకా హంగ్రీ ఆకలి, సంగ్ కంపెనీ సాంగత్యం, దోస్తులు ఉంటాయి కదా, సోపాజిస్తాం కదా అది దోస్తాను, భాసి ట్వింకిల్ ప్రకాశించుట, నృప్ కింగ్ రాజు, ఇతర్ సెంట్ అత్తరు, మనం అత్తరు అంటాం, సెంట్ ఉంటాం అన్నమాట। బురాయి బ్యాడ్ చెడు, పావై టు గెట్ పొందుట, రోపై టు సో నాటుట లేదా విత్తుట, మనం గింజలు నాటుతాం కదా, విత్తుతాం కదా అలాగే। బిరువా జిల్లేడు చెట్టు, అభ్యాస్ ప్రాక్టీస్ అభ్యాసము, జడమతి ఫూల్ మందబుద్ధి గలవాడు, సుజన్ క్లెవర్ తెలివిగలవాడు, రసరీ రోప్ తాడు, రస్సీ బోల్తే है ना, సిల్ స్టోన్ శిల రాయి, ఓకే శిల అంటే శిల రాయి అన్నమాట। ఓకే, నెక్స్ట్ నిసాన్, ఓకేనా, నిసాన్ అంటే సింబల్ గుర్తు। ఓకేనా, రైట్। ఇవి పిల్లలు అర్థాలు। ఒకసారి మనం కవి పరిచయానికి వద్దాం। ఓకేనా, कबीर दास ज्ञान मार्ग शाखा के प्रतिनिधि कवि हैं, है ना। ఒక్క నిమిషం పిల్లలు, कबीर दास ना, कबीर दास ये ज्ञान मार्ग शाखा के कवि हैं, है ना। ज्ञान मार्ग शाखा के कवि हैं। माना जाता है कि इनका जन्म 1398 में हुआ है। इनका जन्म कब हुआ? सन 1398 में हुआ है। और कबीर की वाणी का संग्रह बीजक है। इनका ग्रंथ क्या है? बीजक। और इसके 3 भाग हैं, साकी, सबद और रामायणी। इसके कितने भाग हैं? 3 भाग है। क्या है वो? साकी और दूसरा सबद और रामायणी। बीजक है ना, जो कबीरदास से लिखे गए जो कविताएं हैं बीजक में संग्रहित है। बीजक लो नयन माटा, ये बीजक में 3 भाग है, साकी है, सबद है और रामायणी है। और इनकी भाषा साधुकड़ी है। इनकी भाषा क्या है? साधुकड़ी, है ना। और इनकी रचनाएं मानवता पर बल देती हैं। इनका निधन, निधन यानी मृत्यु कब है? 1528, है ना। 1528 में इनका निधन हुआ है ना। ठीक है बच्चे, एक बार कबीरदास ज्ञान मार्ग शाखा के कवि हैं। इनका जन्म सन 1398 में है। इनके प्रसिद्ध ग्रंथ हैं बीजक हैं।
बीजक में 3 भाग है, साकी, सबद और रामायणी। इनकी भाषा साधुक कड़ी है। साधुक कड़ी मतलब क्या है, बहुत सरल होता है ना, जो लोगों की भाषा होते हैं, है ना, मतलब इनकी भाषा में बड़े बड़े पदबंध ऐसे नहीं रहते हैं, है ना, बहुत सरल होते हैं, जो साधारण लोगों को आसानी से समझ में आते हैं। और इनकी मृत्यु सन 1528 में है ना। और इनके बारे में, ये हिंदी साहित्य में कबीरदास को हमारे तेलुगु साहित्य में वेमना से तुलना जाता है। మన తెలుగు లోపల మనకు ఉన్న వేమన కవితను పోడుస్తారన్నమాట। क्योंकि कबीरदास भी अनपढ़ है, कबीरदास की चదువు రాదు, वेमना भी अनपढ़ है, वेमना की चదువు రాదు। और वेमना भी लोगों में ज्ञान फैलाने के लिए उन्होंने पद्याలు लिखे हैं। ఓకే, 4 పద్యాలు కదా కదా చాలా వేమన పద్యం రాని వాళ్ళు మనకు ఎవరు ఉండరు అన్నమాట। అతను ఉప్పు కప్పు రంగులో ఒక పోలిక రెండు చూడ చూడ రుసులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురేమ అంటే వేమన పద్యం అన్నమాట। ఎంత ఉప్పు కర్పూరం ఒక తిరిగానే ఉంటే అట్లాగా చాలా సరళమైన భాష అన్నమాట। అట్లాగే కబీర్దాస్ యొక్క భాష కూడా చాలా సరళంగా ఉంటుంది అన్నమాట। కబీర్దాస్ కూడా చదువు రాదు, ఈయనకి చదువు రాదు, ఓకేనా। ఈయన కూడా జ్ఞానబోధన చేసేవాడు, ఇతను కూడా జ్ఞానబోధన చేసేవాడు। వీళ్ళ నోటి నుంచి వచ్చిన పద్యాలు ఈయన శిష్యులు రాసేవాళ్ళు। వీళ్ళ శిష్యులు రాసి వీళ్ళేంటంటే ఎప్పుడు సాధులు వెంబడి తిరుగుతూ ఉండేవాళ్ళు కబీర్దాస్ వాళ్ళు। ఎందుకు తిరిగేవాళ్ళు వీళ్ళు? ప్రజలకి ఏంటన్నమాట, జ్ఞానాన్ని అందించాలి, ప్రజలను చైతన్యవంతులు చేయాలి అని అట్లా వీళ్ళు ఎప్పుడు సాధులు వెంబడి తిరుగుతూ ఉంటారంటే ఈయన నోటి నుంచి వచ్చిన పద్యాలు దోహ ఏవైతున్నాయో ఆయన శిష్యులు రాసేవాళ్ళు। అట్లా రాసిన గ్రంథమే ఈ బీజక్। దీంట్లో కబీర్దాస్ యొక్క పద్యాలన్నీ కూడా ఉన్నాయి అన్నమాట। ఈయన కబీర్దాస్ అనమాట అన్పడ్, చదువు రాదు కబీర్దాస్కి, అర్థమైందా? తర్వాత ఏంటంటే కబీర్దాస్కు మీకు చెప్పిందంటే ఈయన ఒక ఏదన్నమాట ఒక బ్రాహ్మణ యువతి, ఓకేనా, కడుపులో జన్మించిన అనమాట, ఓకేనా పెళ్ళి కానీ ఒక బ్రాహ్మణ యువతి కడుపులో జన్మిస్తే ఆమె సమాజం నుంచి వచ్చే అవమానాన్ని తట్టుకోలేక ఈ కబీర్దాస్ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసిందనమాట, ఒక నది ఒడ్డున వదిలేసింది। ఆ దారిబడి పోతున్న నీరు ఔర్ నీమా ఇద్దరు ముస్లిం దంపతులు అనమాట, ఓకేనా। వాళ్ళకి దొరికితే వాళ్ళు ఈ కబీర్దాస్ని పెంచి పెద్దేసిండ్రు। అంటే పుట్టినేమో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిండు, పెరిగిందేమో ముస్లింల కుటుంబంలో పుట్టిండు। అందుకే ఏంటంటే ఈయన భావం లోపల హిందూ ముస్లింని సమాన దృష్టి చూస్తారు అనమాట। అర్థమైందా? ఈయన పద్యాలు మనకి దోహలు ఏంటంటే చాలా మనకి చైతన్యాన్ని కలిగిస్తాయి। ఇది కబీర్దాస్ యొక్క పరిచయం, ఓకే పిల్లలు, రైట్। ఇప్పుడు ఈయన దోహాల గురించి చూద్దాం, వినండి। जैसे मैं गाता हूँ आप भी वैसे गाना चाहिए, ठीक है ना बच्चे? हाँ। दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई, दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई, जो सुख में सुमिरन करे, जो सुख में सुमिरन करे, दुख काहे को होय कबीरा, दुख काहे को होय। ఎంత పద్ధతి చూడండి, చాలా దుఃఖు దుఃఖం, సుఖు సుఖం సుఖం, సుమిరన్ స్మరణ్, ఓకేనా, గుర్తు తెచ్చుకుంటా, ఓకేనా। दुख में सुमिरन सब करे, भगवान को लोग है ना जब उनको कष्ट आते हैं भगवान को याद करते हैं, हे भगवान मुझे बचा लो, ఓకేనా। దుఃఖ మే సుమిరన్, కష్టాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు భగవాన్ తలుచుకుంటారు, భగవంతుడు నన్ను కాపాడని। సుఖమే కరే నా కోయ్, కానీ సుఖం ఉన్నప్పుడు భగవంతుని ఎవరు కూడా తలవరు। సుఖమే కరే నా కోయ్, సుఖం ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాం, భగవంతుని వదలవం। लेकिन कबीरदास कहते हैं जो सुख में सुमिरन करे, दुख काहे को होय कबीरा। कबीरदास कहते हैं जब हम सुख में रहते हैं तब हम भगवान को याद करते हैं, इस तरह दुख क्यों आता है? మనం సుఖంగా ఉన్నప్పుడే భగవంతుని తెలిస్తే ఇవాళ మనకి కష్టాలు రావు కదా అని అర్థం అన్నమాట। ఎంత వైపు చూడండి, ఓకేనా। ఒకసారి మాట చూడండి। दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई, जो सुख में सुमिरन करे, दुख काहे को होय कबीरा, दुख काहे को होय। ना कबीरदास कहते हैं कि
दुख में भगवान को सभी लोग स्मरण करते हैं या याद करते हैं। जब लोग सुख में रहते हैं भगवान को कोई भी याद नहीं करते हैं। कबीरदास कहते हैं जब हम सुख में रहते हैं हम भगवान को याद करते हैं, स्मरण करते हैं, दुख क्यों आता है? मतलब दुख नहीं आता है। ఓకేనా? మనం కష్టాలు ఉన్నప్పుడు భగవంతుని తలుచుకుంటాం, సుఖంగా ఉన్నప్పుడు భగవంతుని గుర్తియ్యం. మనం సుఖంగా ఉన్నప్పుడే భగవంతుని తలుచుకుంటే ఇవాళ మనకి కష్టాలు ఎందుకు వస్తాయి? मतलब है कि हम हमेशा भगवान को स्मरण करना चाहिए, चाहे सुख में हो या दुख में हो. కష్టాలు ఉన్నప్పుడు కానీ సుఖం ఉన్నప్పుడు మనం భగవంతుని గుర్తు చేసుకోవాలని అర్థం అన్నమాట. ఓకేనా పిల్లలు? చూడండి ఎంత బాగా అయిపోయిండు. రైట్, నెక్స్ట్ రెండో పద్యం. धीरे धीरे रे मना धीरे सब कुछ होई, धीरे धीरे रे मना धीरे सब कुछ होई, माली सिंचै सौगड़ा माली सिंचै सौगड़ा ऋतु आए फल होय कबीरा ऋतु आए फल होय. పదాలు చూడండి ఎంత సరళంగా ఉన్నాయో. ధీరే ధీరే మెల్లమెల్లగా, ధీరే ధీరే రేమన. ఓకే, ధీరే సబ్ కుచ్ హోయి. ఓకేనా? ధీరే ధీరే మెల్లమెల్లగానే ఏ పనైనా ఏ టైంలో కావాలో అదే టైంలో అవుతుంది అనమాట. ధీరే సబ్ కుచ్ హోయి, మెల్లగానే పనులు అనేది, తొందరపడితే పనులు కావు. ఓకేనా? మన అంటే ఏంటంటే అక్కడ మనం అంగీకరించాలి. ఓకేనా? మన అంటే ఏంటంటే మా అన్న అంగీకరించాలి మనం. ఓకే, మాలి సించై సౌగడా ఋతు ఆయే ఫల్ హోయ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొక్క నాటినాం, ఒక మొక్క నాటి ఒక 100 రోజులకి మనం నీళ్ళు ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు ఒకేసారి వస్తే అది కాయలు కాస్తుందా? కాయలు. దాని సమయం వచ్చినప్పుడే కాయలు కాస్తుంది. ఉదాహరణకు మామిడి మొక్క తీసుకోండి. వర్షాకాలం మీరు ఎన్ని నీళ్ళు అనుభవేయండి, ఎన్ని నీళ్ళు పోసినా అది వర్షాకాలంలో కాయలు కాయదు. వసంత ఋతువు వస్తేనే, ఎండాకాలం వస్తేనే అప్పుడు కాయలు కాస్తుంది. ఎందుకు అనమాట? అది కాసే టైం అది. అందుకే అనమాట ధీరే ధీరే రే మనా ధీరే సబ్ కుచ్ హోయ్. ఏదైనా కానీ మెల్లమెల్లగానే పనులు అవుతాయి. ఓకేనా? ధీరే సబ్ కుచ్ హోయ్, మెల్లమెల్లగానే పనులు అనేది ఏ టైంకి ఉన్నావు అదే టైంకి అవుతాయి. ఒకవేళ మనం తొందరపడి మీరు 100 కుండల నీళ్లు చెట్టు పోసినా కానీ అది పండు కాయేది. దాని ఋతువు వచ్చినప్పుడు మాత్రమే అది పండ్లుగా వస్తుంది, పూలు పూస్తుంది. అందుకే అనమాట నిదానం అనేదే ప్రధానము. అర్థమైందా? ఏదైనా ఏ సమయంలో కావాలనో అదే సమయంలోనే అవుతుంది, మనం తొందరపడితే కాదు అని అర్థం అన్నమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకో పదం చూడండి. సాయి ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయి, సాయి ఇత్నా దీజియే जामे कुटुंब समाई, मैं भी भूखा ना रहूं, मैं भी भूखा ना रहूं, साधु ना भूखा जाए कबीरा साधु ना भूखा जाए. चूँगी, हे भगवान मुझे इतना दीजिए जैसे मैं अपने परिवार के साथ जी सकता हूँ, और मेरा परिवार और जो मेरे पास जो साधु लोग आते हैं उनका भी भूख मिटाने तक मुझे दीजिए, बस उससे ज़्यादा ना चाहिए. ఓ భగవంతుడా నాకు ఎంత ఇస్తావంటే, భూక్ అంటే ఏంటిది? ఆకలి. ఓకేనా? నువ్వు ఇచ్చేది నా కుటుంబం ఆకలి తీర్చాలి, ప్లస్ నా దగ్గరికి వచ్చే సాధువుల ఆకలి కూడా తీర్చాలి, నాకు అంతే చాలు. ఇతనా దీజియే, ఇది చాలు నాకు, ज़्यादा मत चाहिए मुझे, ज़्यादा नहीं चाहिए. అయినా సాయి ఇతనా దీజియే, ఓ భగవంతుడు నాకు ఇంత ఎంత ఇవ్వాలి? జామే కుటుంబ సమాయి, నా కుటుంబం గడిచే అంత. ఇంకెంత? మై బీ భూకా నా రహూ, భూకా అంటే ఆకలి, నేను ఆకలి ఉండదు. और साधु ना भूखा जाए, जो मेरे पास जो साधु लोग आते हैं నా వచ్చే సాధులో కూడా ఆకలి తీర్చే అంత నాకు ఈ సరిపోతుంది అని అంటారు అనమాట. అర్థం పిల్లలు? అది అన్నమాట. సాయి ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయి, मैं भी भूखा ना रहूं, मैं भी भूखा ना रहूं, साधु ना भूखा जाए कबीरा साधु ना भूखा जाए. ఎంత బాగుంది చెప్పండి పద్యాలు కదా?
ఇట్లా కబీర్దాసు ఏదన్నమాట చాలా సరళమైన పదార్థం రాస్తాడు. అందరికి అదే సాధుకడి భాష అంటారు అనమాట. ఓకే మేడం, రైట్. ఇప్పుడు అది మన కిచిడి మన ఏమంటారు కడిబొలి భాష అంటారు మనం, రైట్. నెక్స్ట్ ఎవరంటే మనకి బృంద్. ठीक है बच्चे, कवि वृंद. ओके ना, वृंद. ओके राइट. कई पर से देखिए, कवि वृंद का पूरा नाम वृंदावन दास है. इनका पूरा नाम क्या है? पूरा नाम वृंदावन दास. ओके. इनका जन्म सन 1643 में हुआ है. जन्म सन 1643 में हुआ है. और इनकी प्रमुख रचनाएं वृंद सत्साई, समय शिखर चंद, भाव पंचाशिका, पवन पचीसी, हितोपदेश संधि और वचनिका, सत्य स्वरूप और यमक सत्साई, देशाष्टक, भारत कथा आदि. इवన్నీ కూడా ఈ రచన యొక్క రచనలు. इनकी रचनाओं में नीति वचनों की सुगंध है. वचनों के नीति कवि है, इन्होंने नीति कवि कहते हैं. और इनका निधन कब हुआ है? निधन ओके सन 1723. 1723. अब देखिए वृंद के बारे में. वृंद का पूरा नाम है वृंदावन दास. इनका जन्म सन 1643 में हुआ है. इनके कविताएं जो होते हैं नीति परक होते हैं, इसलिए इन्हें नीति कवि कहते हैं और इनको अनुभवी कवि कहते हैं. और इनका निधन सन 1723 में हुआ है. और इनकी रचनाएं बहुत हैं. मैंने वृंद सत्साई है ना, इनके प्रमुख रचनाएं वृंद सत्साई है ना. और समेत शिखर चंद, भाव पचाशिका और पवन पचीसी, हितोपदेश संधि और वचनिका, सत्य स्वरूप, यमक सत्साई, हितोपदेशाष्टक, भारत कथा आदि. ఇవన్నీ కూడా ఆయన రాసిన యొక్క రచనలు. ఓకే పిల్లలు, రైట్. ఇప్పుడు ఈయన దోహా చూద్దాం. उत्तम जन के संग में सहजे ही सुख बासी. उत्तम जन के संग में सहजे ही सुख बासी. जैसे नृपुलावै इतर, जैसे नृपुलावै इतर, लेत सबा जनवासी. वृंद लेत सबा जनवासी. ये वृंद कहते हैं कि उत्तम जन के संग में, उत्तम उत्तमమైన జన్ ప్రజలు, సంగ్ సాంగత్యము. ఓకేనా, మంచి ప్రజల యొక్క సాంగత్యం లోపల సహజ హి సుఖబాసి, మనం సహజంగానే సుఖంగా ఉంటాం, ప్రకాశవంతంగా ఉంటాం, సంతోషవంతంగా ఉంటాం. అయినా ఉత్తమ జనికే సంగమే, మనం మంచి వాళ్ళతో స్నేహంతో మనం ఎప్పుడు కూడా మంచిగా ఉంటాం అర్థం అన్నమాట. జైసే నృపులావై ఇతర్. జైసే నృప్ అంటే చెప్పుకున్నాం రాజు. ఓకేనా, ఇతర్ అంటే ఏంటన్నమాట సెంట్. ఓకేనా, లేత్ సభా జనవాసి. ఎప్పుడైతే సభకు రాజు సెంటు వాడుకొత్తడో ఆ సువాసన అంతా సభ అంతా వ్యాపిస్తుంది. అర్థమైందా? ఎందుకు? సెంటు అనేది ఒక మంచి అన్నమాట. ఆ మంచి అంత చెడు వ్యాపిస్తుంది. ఒక రాజు దుర్గంధ నుండి ఆ దుర్గంధం కూడా అంతా వ్యాపిస్తుంది. దాని వెళ్తుంది, అబ్బాచి ఈ రాజు మంచుడు కదరా, దుర్గంధం తీసుకొచ్చిండు అని ముక్కు మూసుకుంటాం కదా. అర్థమైందా? అందుకే మంచి వాళ్ళ సాంగత్యంతో మనం ఎప్పుడు కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉంటామని అర్థం అన్నమాట. అర్థమైందా? మనం కూడా మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి. ఓకేనా పిల్లలు? అది అన్నమాట. उत्तम जन के संग में सहजे ही सुख बासी. जैसे नृपुलावै इतर, लेत सबा जनवासी. वृंद
लेत सबा जनवासी। बताया मतलब क्या है कि हम उत्तम लोगों से ही सांगत्य करना है, स्नेह करना है, क्योंकि उनसे ही हमें सुख मिलता है और संतोष मिलता है। जैसे नृप अपनी सभा में जो इतर लाता है, वो इतर की सुगंध पूरा सभा में फैल जाता है ना बच्चे। राइट। दूसरा, करई बुराई सुख चाहई कैसे पावई कोई, करई बुराई सुख चाहई कैसे पावई कोई, रोपई बिरवाक को, रोपई बिरवाक को, आम कहाते होई वृंदु, आम कहाते होई। चौथा बार చూడండి ఓకేనా। కరై करना, बुराई सुख, ఓకేనా, बुराई చెడు, సుఖ్ చాహి, కరై బురాయి మనం చెడు చేసుకుంటూ, ఓకేనా, సుఖ్ చాహై సుఖాన్ని పొందాలని ఎట్లా పొందుతాం? మనం చేసేది చెడు, సుఖాన్ని లేదా సంతోషాన్ని పొందాలని ఎట్లా పొందాం అన్నమాట। అర్థమైందా? కైసే పావై కోయి, అర్థమైందా? మనం చెడు చేస్తే చెడుని పొందుతాం, మంచి చేస్తే మంచి పొందుతాం। అర్థమైందా? ఎట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పండు, రూపాయి బిరువా ఆకుకో, ఓకేనా, ఒకవేళ మనం జిల్లేడు చెట్టు నాటేస్తే, ఓకేనా, బిరువా అంటే జిల్లేడు చెట్టు, ఓకేనా, మనం జిల్లేడు చెట్టు నాటేసి ఏంటన్నమాట, ఆమ్ కహాసే పాయ్, దానికి మామిడి పండు రావాలంటే వస్తాయా? రావు। అంటే हम जो करते हैं वही पाते हैं, है ना, जो करते हैं वही पाते हैं, हम जो बोया करते हैं वही पाते हैं। మనం ఏది చేస్తే అదే పొందుతాం। మనం ఏ మొక్క నాటితే ఆ మొక్కకు సంబంధించిన ఫలాలే మనకు వస్తాయి తప్ప ఇంకొక చెట్టుకు సంబంధించిన ఫలాలు రమ్మంటే రావు। मतलब क्या है, जो अच्छा हो या बुरा हो बस हमारे हाथों में ही है। మంచి కానీ చెడు కానీ మన చేతులలో ఉన్నది। अगर हम अच्छा करें तो हमें सुख मिलता है, बुरा करे तो दुख मिलता है, वही है। मतलब क्या है इसका, कवि का मतलब क्या है, हम हमेशा अच्छा काम करना चाहिए, ఇప్పుడు కూడా మంచి పనులే చేయాలి। क्योंकि अगर हम सुख पाना है तो మనం సుఖాన్ని పొందాలంటే మంచి పనులే చేయాలి। अगर दुख पाना है तो बुरा के काम भी कर सकते हैं, है ना। इसीलिए हम हमेशा हमारे जिंदगी भर अच्छे काम ही करना चाहिए, है ना। करई बुराई सुख चाहई, చెడేసుకుంటా మంచిగా కావాలంటే ఎట్లా వస్తుంది? ఓకే, కైసే పావై కోయి, ఓకే, ఎవరు ఎట్లా పొందరు కదా। రోపై బిరువాకు ఆము కహాతే హోయ్, ఓకేనా। మనం ఇది నాటితే ఏందనమాట, జిల్లేడు చెట్టు నాటేసి మనం మామిడి పళ్ళు రావాలంటే రావన్నమాట, ఓకేనా। రైట్। ఇంకో పద్యం పేరు చూడండి, करत करत अभ्यास ते जड़मति होत सुजान, करत करत अभ्यास ते जड़मति होत सुजान, रसरियावत जात ते, रसरियावत जात ते, सिल पर परत निशान वृंदु, సిల్ పర్ పరత్ నిసాన్। ఎంత మంచి పద్ధతి చూడండి। కరత్ కరత్ చేస్తుంటే ఓకేనా, కరత్ కరత్ అభ్యాసతే అభ్యాసం ప్రాక్టీస్ చేస్తుంటే జడమతి హోత్ సుజాన్, जो మందబుద్ధి వాళ్ళవి సృజన్ बनता है। సృజన్ यानी సృజన్, మూర్ఖుడు కూడా తెలివికల వాడైతాడు, ఓకేనా, మందబుద్ధి ఫూల్, ఓకేనా। సృజన్ बनता है, कैसे बनता है, करत करत अभ्यास से, మాటి మాటికి ప్రాక్టీస్ చేస్తాంటే కూడా ఓకేనా, మందబుద్ధి వాడు కూడా తెలివిమంతుడు, క్లెవర్ అవుతాడు। కైసే, రసరియావత్ జాత్ తే, రసరి అంటే రస్సి, తాడు। ఉదాహరణ చూడండి, మనం ఒక బావి మీద నీళ్ళు చేస్తే ఆ తాడు ఊకే కిందికి మీదికి అంటే ఆ కింద ఉన్న రాయి మీద ఆ తాడు యొక్క అచ్చు పడుతుంది, ఓకేనా। సిల్ పర్ పరత్ నిసాన్, సిల్ అంటే శిల, పరత్ పడతాయి, నిసాన్ గుర్తు। ఆ తాడు ఊకే రాయి మీదకి కిందికి మీదికి అంటే ఆ తాడు యొక్క అచ్చు పడతా ఉంటుంది। కఠినమైన శిలను కూడా రాయి కోస్తా ఉంటుంది। ఎందుకు సాధ్యమైంది? మాటికి మనం కిందికి మీదికి అంటే అట్లాగే మందబుద్ధి వాళ్ళు, నేను మందబుద్ధి నాకు చదువు రాదని అనుకోవద్దు। మనం మాటి మాటికి ఊకే ప్రాక్టీస్ చేస్తా అంటే, అభ్యాసం చేస్తా అంటే
మనం కూడా క్లెవర్లమవుతాం, తెలివి వల్ల వాళ్ళమవుతాం. అర్థమైందా? కాబట్టి నాకు తెలివి లేదు, నాకు రాదు అని ఇప్పుడు కూడా మనం అనుకోవద్దు. చాలా చక్కని పద్యం ఇది. అర్థమైందా? ఎందుకు రాదు? మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ ఎందుకు రాదు మనకి? తప్పకుండా వస్తుంది. కాబట్టి పిల్లలు మనం ఎప్పటికీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. రాదు అనే ముచ్చట లేనే లేదు. ఓకేనా పిల్లలు? రైట్. దీంతో మనకి ఇవన్నీ అయిపోయినాయి. ఓకే పిల్లలు? ఒకసారి మనం చూద్దాం ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాం. ఓకే, सो इपड़ा हम ये नेर्चुकुन्नाम कवि परिचय सीख लिया है, कबीर का कवि परिचय सीख लिया है और कबीर के दोहे के बारे में सीख लिया है और वृंदु कवि परिचय सीखे हैं और वृंदु दोहे के बारे में सीख चुके हैं, है ना। कबीरदास क्या कहते हैं? सुख में सुमिरन करने से दुख नहीं आते हैं, है ना। जो होना है वो भी धीरे धीरे होता है, जल्दी नहीं होता है। जैसे जिस ऋतु में फल होना है उसी ऋतु में फल होता है ना। और भगवान से प्रार्थना करते हैं कबीरदास, ये स्वामी जी, ये भगवान मुझे बस इतना दीजिए जैसे मेरा कुटुंब और जो मेरा पास जो आते साधु लोगों को भूखा नहीं रहना चाहिए, है ना। और वृंददास क्या कहते हैं? हम उत्तम लोगों से ही क्या करना है? दोस्ती करना है या स्नेह करना है ना। और हम हमेशा अच्छा काम ही करना चाहिए, बुरा काम नहीं करना चाहिए, क्योंकि बुरा काम करने से हमें सुख नहीं मिलता है। और क्या है कि हम बार बार अभ्यास करना है। ऐसा अभ्यास करने से ही जो मंदबुद्धि वाला क्लेवर बनता है, सुजन बनता है, चतुर बनता है ना बच्चे। ये अब आपके लिए गृह कार्य है ना। राइट, पहला प्रश्न, नंबर 1, कबीरदास के बारे में आप क्या जानते हैं? ओके। दूसरा, कबीरदास के दोहों का परिचय दीजिए। ओके, అంటే ఇది 3 దోహలు లేదా ఈ 3 దోహల యొక్క సారాంశం రాయాలి. और तीसरा, वृंदु का परिचय बताइए అంటే అన్నమాట వృంది యొక్క కవి పరిచయం. और चौथा, वृंदु के दोहों के बारे में आप क्या जानते हैं? वृंद యొక్క దోహల గురించి మీకు ఏం తెలుసు? ఓకే పిల్లలు, రైట్. अब एक सूक्ति सीखेंगे, है ना। राइट। जीतने के लिए कोई चीज है तो क्या है? प्रेम। ओके। नेक्स्ट, पीने के लिए कोई चीज है तो क्रोध। ओके। जीतने के लिए మనం ఏదైనా గెలవాలంటే దేని గెలుస్తాం? ప్రేమని గెలుస్తాం. ఏదైనా మింగాలనుకుంటే పీనేకి వెళ్ళి ఏదైనా తాగాలనుకుంటే కోపాన్ని మింగాలి. అంటే మనం ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించొద్దు,
ఎవరితోనైనా ప్రేమగా వ్యవహరించాలి, ప్రేమతో జయించాలి, అందరితోని ప్రేమగా ఉండాలని అర్థం అన్నమాట. ఓకేనా పిల్లలు? పాటలు అర్థం కదా మీ పిల్లలు? ఓకేనా? రైట్. ఒకసారి నేను చదివినట్టుగా 10 అట్లా బాగా చదివి మళ్ళీ నాకు మీరు అప్పచెప్పాలి. ఓకేనా పిల్లలు? రైట్ బచ్చే? बहुत बहुत धन्यवाद. राइट, शुक्रिया.